ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళని, ఎందుకంటే ఈ సుదీర్ఘమైన మా ఈ 30 సంవత్సరాలనే ప్రభుత్వాలు వచ్చాయి, ప్రభుత్వాలు వెళ్ళే, ప్రభుత్వాలు అధికారులు, ప్రభుత్వాలు ప్రతిపక్ష ప్రభుత్వాలని కాకుండా పండగని అందరూ కూడా సమదృష్టిలో చూస్తూ ఈ ఆచార వ్యవహారాలు కలిగిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ఈ ఈ పండుగని సుదీర్ఘంగా అందరం జరుపుకోవడం ఇది ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఆనవాయితీలో భాగంగానే వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా వారు కోరిన విధంగా ఆ కార్యక్రమం చేస్తాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను, నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం కూడా దానితో ఏర్పాట్లు జిల్లాస్థాయి అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేయాలని. ఎందుకంటే ఇది సరే వ్యక్తులుగా ఆచార వ్యవహారాల్లో మేము అందరం చూడడానికి వారికున్న ప్రభుత్వం కల్పించిన వారికున్న ప్రతిపక్ష నేతగా వారికున్న ప్రభుత్వ వారికున్న పదాలు వారు వెళ్ళినప్పుడు వారికి అన్నీ చేస్తారని. మరి నేను రోజున ఏదో చూశాను, కొన్ని ప్రజాప్రతినిధులు భాష మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలా. ప్రజాప్రతినిధిగా మనం ఉన్నప్పుడు మనం ఏదైనా మాట్లాడే ముందు ఇక్కడ ఆచారాలు ఏంటి, ఇక్కడ వ్యవహారాలు ఏంటి, ఈ పండగ తాలూకా విధి విధానాలు ఏంటి, గతంలో ఈ పండగ జరిగే విధానాలు ఏంటి, ఆ విధానాల్ని ఆచరించే విధంగా పాల్గొనాలి, దాంట్లో చూడాలి తప్ప ఇతరత్ర అంశాన్ని తీసుకొని అనవసరమైన విషయాలు గట్రా మాట్లాడి పండగ తాలూకా ఈ అమ్మవారి తాలూకా దీన్ని ఎక్కడికి ఇది రాకుండా ఈ అమ్మవారి అంటేనే దేశ విదేశాల్లో దీనికి ఒక పేరు ప్రఖ్యాతి, జనాలు అమ్మవారిని దర్శించుకోవాలని అనేక సందర్భాలు, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల రాష్ట్రాలు అయితే ముఖ్యంగా ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, అక్కడ ఉన్న బెంగాల్ కానీ అనేక రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఈ పండుగను జరుపుకోవడం చాలా ముఖ్యంగా మన ఇంట్లో ఆడపిల్లలందరూ కూడా వచ్చి ఈ పండుగను జరుపుకోవడం చాలా ఆనవాయితీగా వస్తారు. కాబట్టి ఆ పండుగని భక్తి శ్రద్ధలతో చేస్తారని, మరి తప్పకుండా అధికారులు ఏర్పాట్లు ప్రజాప్రతినిధి పెద్దలు గౌరవించే విధంగా ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీ ద్వారా పరిష్కార రంగాన్ని కోరుతూ మరి